ములుగు జిల్లాను ఆధ్యాత్మిక మరియు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నాడు ఆయన మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్ మరియు ఇతర ఎమ్మెల్యేలతో కలిసి ములుగు జిల్లాలోని మల్లూరు హేమాచలం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఒక బృహత్తర పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని యోచిస్తుంది. బాసర నుండి భద్రాచలం వరకు ఉన్న గోదావరి తీర ప్రాంతాన్ని టెంపుల్ టూరిజం కారిడార్గా అభివృద్ధి చేయనున్నారు. స్వయంభూగా వెలిసిన మల్లూరు క్షేత్రంలో భక్తుల కోసం మరిన్ని వసతులు మరియు సౌకర్యాలు కల్పించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మేడారం తరహాలో జిల్లాలోని అన్ని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయం. ఈ అభివృద్ధి పనులు కేవలం తాత్కాలికంగా కాకుండా వచ్చే 200 ఏళ్ల వరకు ఎటువంటి చెక్కు చెదరకుండా ఉండేలా నాణ్యతతో నిర్మిస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దార్శనికతకు అనుగుణంగా ములుగు జిల్లాను పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల సమ్మక్క సారలమ్మ జాతర జరిగే మేడారం క్షేత్రం ఏ విధంగా కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తుందో అదే స్థాయిలో జిల్లాలోని ఇతర పర్యాటక ప్రాంతాలను కూడా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం చేపట్టబోయే అభివృద్ధి పనులు కేవలం కొన్ని ఏళ్లకే పరిమితం కాకుండా రాబోయే 200 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా అత్యంత నాణ్యతతో ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. బాసర నుండి భద్రాచలం వరకు ఉన్న గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఒకే కారిడార్గా అనుసంధానిస్తూ పర్యాటక రంగాన్ని బలోపేతం చేయనున్నారు. మల్లూరులో వెలిసిన స్వయంభూ హేమాచలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించే భక్తులకు అవసరమైన వసతి, రవాణా మరియు ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించనున్నారు. ఈ ప్రణాళికలు అమలైతే ములుగు జిల్లా రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా మారుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ప్రకారం ఈ ప్రాంతాలు కూడా టెంపుల్ టూరిజం కారిడార్లో భాగంగా ప్రాధాన్యత పొందనున్నాయి. అవేంటో ఒకసారి చూసినట్లయితే రామప్ప దేవాలయం ములుగు జిల్లాలోని అత్యంత ప్రధానమైన పర్యాటక కేంద్రం రామప్ప. కాకతీయుల శిల్పకళ చాతుర్యానికి ఇది నిదర్శనం. ఇక్కడి శివాలయం తేలియాడే ఇటుకలతో నిర్మితమైంది. దీనిని అంతర్జాతీయ స్థాయి పర్యాటక హబ్గా మార్చేందుకు ప్రభుత్వం మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుంది. తర్వాతది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. వార్తా కథనంలో పేర్కొన్నట్లుగా ప్రభుత్వం మేడారం తరహాలోని జిల్లాలోని మిగిలిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జాతర సమయాల్లోనే కాకుండా ఏడాది పొడవునా భక్తులు సందర్శించేలా వసతులు కల్పించడం, ఇక్కడ చేపట్టే పనులు 200 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండాలని మంత్రి ఆదేశించారు. తర్వాత చూసినట్లయితే లక్నవరం చెరువు ఆధ్యాత్మిక పర్యాటకంతో పాటు ప్రకృతి సౌందర్యం ఉన్న లక్నవరం కూడా ఈ అభివృద్ధి ప్రణాళికలో భాగమే. ఇక్కడ ఉన్న హ్యాంగింగ్ బ్రిడ్జ్ మరియు బోటింగ్ సౌకర్యాలను మరింత ఆధునీకరించే అవకాశం ఉంది. మల్లూరు హేమాచలం లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా దర్శించిన ఈ క్షేత్రం గోదావరి పరివాహక ప్రాంతంలోని ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం. బాసర నుండి భద్రాచలం వరకు నిర్మించే తలపెట్టిన టెంపుల్ టూరిజం కారిడార్లో మల్లూరు ఒక కీలక కేంద్రంగా ఉండబోతుంది. రవాణా సౌకర్యాలు లేదా సందర్శించడానికి అనువైన సమయం గురించి, అలానే ప్రభుత్వం బాసర నుండి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతాన్ని టెంపుల్ టూరిజం కారిడార్గా అభివృద్ధి చేస్తుంది. దీనివల్ల ఈ ప్రాంతాల మధ్య ప్రయాణం మరింత సులభతరం కానుంది. భక్తుల సౌకర్యార్థం పర్యాటక ప్రాంతాల్లో మరిన్ని నాణ్యమైన వస్తువులు మరియు మెరుగైన రహదారి సౌకర్యాలను కల్పించనున్నారు. వచ్చే 200 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. మల్లూరులోని హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వంటి క్షేత్రాలకు చేరుకోవడానికి రవాణా వ్యవస్థను మెరుగుపరచడం ప్రభుత్వం ప్రాధాన్యత. ములుగు జిల్లాలోని ఆధ్యాత్మిక మరియు ప్రకృతి సిద్ధమైన పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి ఈ సమయాలు అనువైనవి. మల్లూరు, రామప్ప మరియు లక్నవరం వంటి ప్రాంతాలను సందర్శించడానికి ఇది అత్యంత అనువైన సమయం. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ప్రకారం మేడారం తరహాలో జిల్లాను అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి జాతర సమయాల్లో లేదా పండగ రోజుల్లో సందర్శించడం వల్ల అక్కడి ఆధ్యాత్మిక వైభవాన్ని చూడవచ్చు. లక్నవరం మరియు అటవీ ప్రాంతాల్లోని ప్రకృతి సౌందర్యాన్ని చూడాలనుకునేవారు వర్షాకాలం చివరిలో వెళ్లడం మంచిది. ప్రస్తుతం ప్రభుత్వం మల్లూరు క్షేత్రంలో భక్తుల కోసం మరిన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చింది.